నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేను ఓడిపోయినా కూడా కుటుంబ సభ్యులతో గడుపుతా ప్రధాని మోదీ ఓడిపోతే ఏం చేస్తాడన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల తర్వాత కేసీఆర్ పీఎం కేటీఆర్ సీఎం మహబూబ్ నగర్ ప్రచారంలో జోస్యం చెప్పిన తెలంగాణ హోంమంత్రి మహబూబ్ అలీ కాళేశ్వరం మిషన్ భగీరథ పనులు పూర్తి కావచ్చాయి యాదాద్రి రూపురేఖలు మారనున్నాయన్న తెలంగాణ సీఎం కేసీఆర్ సోనియా తెలంగాణ ఇచ్చింది 4 కుటుంబాల కోసం కాదు 4 కోట్ల ప్రజల కోసమని టీఆర్ఎస్ ని విమర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక డీటెయిల్స్లోకి వస్తే ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే భార్య కుమారుడు మనవడితో గడుపుతానని మరి నరేంద్ర మోదీ ఓడిపోతే ఎవరితో కాలం గడుపుతారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ కుటుంబ వ్యవస్థ అంటే ఏంటో మోదీకి తెలియదని ఆరోపించారు తన చేతికి బంగారు ఉంగరాలు మెడలు గొలుసులు లేవని అటువంటి వాటిపై తనకు ఆశ కూడా లేదని కేవలం ప్రజలకు సేవ చేయాలన్నది మాత్రమే తన అభిమతమని చంద్రబాబు స్పష్టం చేశారు తాను శాకాహారం మాత్రమే తింటానని అది కూడా తక్కువే అని ఆయన అన్నారు జగన్ పార్టీలో పనిచేయడానికి వచ్చిన సినీ కళాకారులు వలి జయసుధ లాంటి వాళ్లు తిత్లీ హుదూ తుపాన్లు వచ్చిన సమయంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు వీరి సినిమా టికెట్లు కొన్న ప్రజలు వీరిని కోటీశ్వరుని చేశారని వీరిలో మాత్రం కనీస మానవత్వం లేకుండా పోయిందని అన్నారు హైదరాబాద్ లో 60 సంవత్సరాలు కష్టపడ్డావా లేదా సంపద సృష్టించావా లేదా అందులో మనకు వాటా ఉందా లేదా వాటా ఇచ్చారా నరేంద్ర మోడీ నమ్మించి మోసం చేశాడా లేదా తమిళ్లో నమ్మక ద్రోహేమనా కాదా మనకు ప్రత్యేక హోదా ఇచ్చాడా విభజన హామీలు నెరవేర్చాడా ఎందుకు చేయలేదని అడుగుతున్నా ఇతన్ని అంటే మనం అంటే అంత అలుసా ఇతనికి దానికి ఏం చేయాలి నరేంద్ర మోడీని ఢిల్లీ నుంచి గుజరాత్కి పంపించాలి తమిళ్లు అప్పుడే బుద్ధి వస్తుంది ఇక పార్లమెంటు ఎన్నికల తర్వాత దేశ ప్రధానిగా కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ ఉండే అవకాశం ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ జోస్యం చెప్పారు మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీల పని అయిపోయిందని అన్నారు చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే ముందంజలో ఉన్నాయని ఆ పార్టీల అభ్యర్థులే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ మంది గెలవనున్నట్లు సర్వేలు చెబుతున్నాయని వివరించారు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాట్లు కేసీఆర్ కీలకమవుతారని చెప్పారు కశ్మీర్కు చెందిన ప్రముఖులు తనను కలవడానికి వచ్చిన సందర్భంలో ప్రధానిగా కేసీఆర్ ఉంటే సమస్య పరిష్కారం అయ్యేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని వ్యాఖ్యానించారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తుది దశకు వచ్చిందని ఈ ప్రాజెక్టు పూర్తయితే యాదాద్రి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని పొలాలు పచ్చగా మారుతాయని సీఎం కేసీఆర్ అన్నారు భువనగిరిలో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఏడాదిలో 10 నెలల పాటు కాలువల్లో నీళ్లు పుష్కలంగా ఉంటాయని చెప్పారు డిండి ప్రాజెక్టు నుంచి నీటిని తరలించి ఇబ్రహీంపట్నం చెరువు నింపుతామని హామీ ఇచ్చారు మరో 3 నెలల్లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు అందుతుందని అన్నారు యాదాద్రి రూపురేఖలు మారనున్నాయని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారనుందని అన్నారు ఈ సందర్భంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై ఆయన మండిపడ్డారు పేపర్లలో ఏదైతే రోజు చూస్తున్నారో ఆ ప్రాజెక్టు నిర్మాణం దగ్గర పడ్డది గోదావరి నది మీద బ్యారేజీలు అయిపోయినాయి బహుశా నేను అనుకోవడం జూన్లో కాకపోతే జూలై నెలలో అక్కడ స్విచ్ ఒత్తి అది ఆన్ అవుతా ఉంది అయిపోయిన వెంటనే ఇక్కడ మన భువనగిరి నియోజకవర్గానికి నక్కరేకల్ నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వడానికి మన యొక్క బస్వాపూర్ ప్రాజెక్టు 11 టీఎంసీలతోని బస్వాపూర్ ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మాణం అవుతా ఉంది గంధమాల రిజర్వాయర్ ఆలేరు ప్రాంతంలో నిర్మాణం అవుతా ఉంది ఇక వారందరికీ బాధ ఏంటంటే నేను ఎమ్మెల్యే కాకూడదని ఎమ్మెల్యే అయితే వీడు మా తాట తీస్తాడనే భయంతో నన్ను ఓడించడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మీరు ఎన్ని 100 కోట్లైనా ఖర్చు చేయండి నేను అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతా ఇది నా ఛాలెంజ్ మార్పు తథ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు మంగళవారం విశాఖ జిల్లా యలమంచిలి ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రభుత్వ ప్రతిపక్ష నేతల తీరును ఎండగట్టారు జనసేనకు పెద్ద నాయకులు లేరని అంటున్నారు మీరంతా పుట్టగానే పెద్ద నాయకులు అయిపోయారా పంచకల రమేష్ బాబు ఎక్కడి నుంచి వచ్చారు స్టీల్ ప్లాంట్లో తుక్కు అమ్ముకున్న వాళ్ళు ఎమ్మెల్యే అయిపోయారు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు పార్లమెంటు క్యాంటీన్లో ఉచిత భోజనం తిని భుక్త ఆయాసంతో నిద్రపోతుంటారు వీళ్ళ మన నేతలు 2 ఏళ్లు జైలులో ఉన్న వ్యక్తి సీఎం అయిపోదామని అనుకుంటే అందరికీ అందుబాటులో ఉండే మంచి వ్యక్తి సుందరపు విజయ్ కుమార్ ఎమ్మెల్యే అవ్వకూడదా అని ప్రశ్నించారు ప్రభుత్వం రాగానే ముందు యువతకి
ముందు వృత్తి ఇచ్చి ఆ తర్వాత మీకు స్కిల్ డెవలప్ చేసి ఆ తర్వాత పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఇది జరగకపోతే ఏం జరుగుద్ది? ఇది జరగకపోతే ఏం జరుగుద్ది అంటే మాట్లాడితే పవన్ కళ్యాణ్ వెంట జనసేన వెంట ఎక్కువ యువత బైకులు తీసుకుని అల్లరి చిల్లర తిరుగుతారని చెప్పి రెండు పార్టీలు యువతని చాలా తక్కువ చేసే మాట మాట్లాడతారు. నేనేం చెప్తున్నానంటే అసలు యువత రోడ్ల మీదకి ఎందుకు రావాలి? వారికి ఉపాధి అవకాశాలు ఉంటే పవన్ కళ్యాణ్కి అసలు జేజేలు కొట్టే సమయం ఉండదు, వాళ్ళకి పని చేసుకోమంటారు. ఇక రోజుకో మాట పూటకో వేషం చంద్రబాబుది అని అందుకే తన 2 వేళ్లను చూపిస్తూ ఉంటారని వైసీపీ నాయకురాలు షర్మిల విమర్శించారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు తన 2 వేళ్లు చూపిస్తూ ఉంటే ఏదో అనుకున్నాం కానీ ఇప్పుడు అర్థమైందని, ఆయనది 2 నాల్కల ధోరణి అని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాను నీరుగార్చింది చంద్రబాబు అని, ఆ హోదా సాధన కోసం నిరంతరం పోరాడుతోంది జగన్ అని అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే చాలన్న చంద్రబాబు మళ్లీ ప్రత్యేక హోదా కావాలని ఆయన అడగడానికి కారణం జగనే అని, దమ్ముంటే చంద్రబాబు నిజం చెప్పాలని, కానీ ఆయనకు దమ్ము లేదు అని అన్నారు. ఇక కారుకు బేకారుకు మధ్య జరుగుతున్న లోక్సభ ఎన్నికల బరిలో కారు స్పీడ్కు పార్టీలన్నీ కొట్టుకుపోయి గల్లంతవడం తథ్యమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మంగళవారం నాచారం హెచ్ఎంటీ నగర బస్సు కూడలి చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ విద్యావేత్త అయిన తెరాస అభ్యర్థి మరి రాజశేఖర రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. ప్రధాని మోదీ 5 ఏళ్లలో తెలంగాణకు చేసింది శూన్యమని అన్నారు. 7 దశాబ్దాల కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీల పాలనపై ప్రజలు విరక్తి చెందారని చెప్పారు. ఉప్పల్ ప్రాంత అభివృద్ధిపై తెరాసకు స్పష్టమైన ప్రణాళిక ఉందని, 1400 కోట్ల రూపాయలతో ఉప్పల్ నారపల్లి స్కైవే, శిల్పారామం రోడ్డు వంతెన పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఉప్పల్ నియోజకవర్గంలోని 10,502 పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులు మరో 6 నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, అభ్యర్థి మరి రాజశేఖర రెడ్డిలు ప్రసంగించారు. ఇక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది 4 కుటుంబాల కోసం కాదని 4 కోట్ల మంది ప్రజల కోసమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తిరుమలగిరిలో జరిగిన రోడ్ షోలో కాంగ్రెస్ నేతలతో కలిసి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడి అకౌంట్లో రాహుల్ ప్రధాని కాగానే నెలకు 6,000 రూపాయలు వేస్తామని తెలిపారు. కేసీఆర్ ఆశకు హద్దుండాలని 16 మంది ఎంపీలతో ఏకంగా ప్రధాని కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను కోమటిరెడ్డి కోరారు. ఇక తనకు ప్రజలు ఓటు వేయకున్నా పర్వాలేదని, సైకిల్, ఫ్యాన్, గ్లాసు గుర్తులకు మాత్రం ఓటు వేయొద్దని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ. పాల్ ప్రజల్ని కోరారు. తాజాగా ఆయన నరసాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో ఆశాంతం నవ్వులతో సాగింది. ఓ యువకుడు వైసీపీ జెండాను పాల్కు చూపించగా తాను వచ్చానని, వైసీపీ జెండాను పీకేశారని, ఇలాంటి అద్భుతాలు ముందు ముందు ఎన్నో ఉంటాయని చెప్పారు. ఓ గ్రామంలో వృద్ధులు తనకు రుణమాఫీ కాలేదని చెబుతూ తన రుణాన్ని మాఫీ చేస్తే మీకే ఓటేస్తానని అన్నాడు. వెంటనే పాల్ మన గుర్తు ఏంటని ప్రశ్నించడంతో ఆ వృద్ధుడు సైకిల్ అనేశాడు. దీంతో అక్కడ నవ్వులే నవ్వులు. ఇక ఈ సందర్భంగా పాల్ ప్రసంగిస్తూ చంద్రబాబు తన మనవడికి 8 మంది సెక్యూరిటీ గార్డులను నియమించుకున్నారని, తనకు ప్రాణహాని ఉన్న 2 గన్మ్యాన్లతో ప్రచారం చేసుకుంటున్నానని అన్నారు. తనకు అధికారం ఇస్తే ఏపీని అమెరికాలా మారుస్తారని హామీ ఇచ్చారు. ఇక లోక్సభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపిస్తే తెలంగాణకు ఒరిగే లాభం 0 అని, వారిని ఓడిస్తే కలిగే నష్టమేమీ ఉండదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ లోక్సభ ఎంపీ అభ్యర్థి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లలో మజ్లీస్తో కలిసి తెరాసకు 15 మంది ఎంపీలు ఉన్నా ఆ పార్టీ ఏం సాధించిందని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో మళ్లీ ఏర్పడబోయేది ఎన్డీఏ ప్రభుత్వమేనని, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించి లోక్సభకు పంపిస్తే కేంద్రం నుంచి అధిక నిధులు సాధించి తెలంగాణ అభివృద్ధికి తోడ్పడతామని వివరించారు. ఎవరిని అభ్యర్థులుగా నిలబెట్టినా ఓట్లు వేస్తారనుకుంటూ తెరాస నాయకత్వం జనాలను వెర్రివాళ్లుగా భావిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలోని 16 లోక్సభ స్థానాలను గెలుస్తామన్న ధీమాతో ఉన్న తెరాస నేతలు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సీఎం సభకు జనాలు ఎందుకు రాలేదో చెప్పారని ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఎంపీగా తనను గెలిపిస్తే నగర ప్రజలకు చౌకీదార్గా సేవలు అందిస్తానని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇక కేసీఆర్ అబద్ధాల కోరు అని, సోనియా గాంధీ లేకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారా అని కాంగ్రెస్ నేత విజయశాంతి ప్రశ్నించారు. కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన తెలంగాణ ఇంకా రాలేదని, రానున్న రోజుల్లో కేసీఆర్కు ఓటు ఎందుకు వేశామా అని అనుకోవద్దని సలహా ఇచ్చారు.
కొంతమంది కాంగ్రెస్ నాయకులు డబ్బులకు ఆశపడి టీఆర్ఎస్లోకి వెళ్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 2014లో ఎర్రవెల్లిలో 34 ఎకరాలు మాత్రమే ఉండేదని, కానీ ఇప్పుడు 100 ఎకరాల భూమిని కొన్నారని ఆరోపించారు. రాహుల్ ప్రకటించిన కనీస ఆదాయ భరోసా పథకం ఎంతో మంచి పథకమని, దానిని ప్రకటించడం సంతోషంగా ఉందని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఇక విజయనగరం జిల్లాలో వేసుకోట పోలీసులు ఏకంగా డీజీపీ వాహనాన్ని తనిఖీ చేసి సంచలనం సృష్టించారు. తాము తనిఖీ చేసింది తమ బాస్ వాహనాన్ని అని తెలిసి తర్వాత నాలుగు ఖర్చుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసేందుకు డీజీపీ ఠాకూర్ మంగళవారం అరకు తదితర ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లారు. అవన్నీ సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో కాన్వాయ్ను పక్కన పెట్టి ప్రైవేటు వాహనంలో బయలుదేరారు. ఆయన వెనుక మరో వాహనంలో భద్రతా సిబ్బంది వెళ్లారు. ఈ క్రమంలో ఎస్కోటలోని ఫుట్ హిల్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు డీజీపీ వాహనాన్ని కూడా ఆపారు. డీజీపీ కారు అద్దం దించిన తర్వాత సిఐబి వెంకటేశ్వరరావు, సర్వేలెన్స్ టీం అధికారి ఇందిరా ఆయన వద్దకు వెళ్లి కారు తనిఖీ చేయాలని అన్నారు. దీంతో కారు దిగిన ఆయన చెక్ చేసుకోవాలని సూచించారు. వెంటనే వెనక వాహనంలో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆయన డీజీపీ అని చెప్పబోతుండగా ఠాగూర్ వారించారు. ఆ వాహనాన్ని కూడా చెక్ చేసుకోవాలని సూచించారు. ఆ వాహనంలో ఆయుధాలు కనిపించడం, తాము తనిఖీ చేసింది తమ బాస్ కారేనని తెలియదంటూ పోలీసులు షాకు గురయ్యారు. విషయం తెలిసిన జిల్లా ఎస్పీ దామోదర్, విశాఖ డీఐజీ పాలరాజు డీజీపీకి ఫోన్ చేసి సారీ చెప్పారు. అయితే పోలీసు బాస్ మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. విధి నిర్వహణలో రాజీ పడకుండా అందరి వాహనాలను ఒకేలా తనిఖీ చేస్తున్నారంటూ ప్రశంసించారు. వారికి రివార్డు ఇవ్వాలని ఆదేశించారు. ఇక నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గార్లపాటి జితేంద్ర కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గం మొత్తం కలియ తిరుగుతూ ర్యాలీలు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. నల్గొండ పట్టణంలో ప్రచారంలో భాగంగా ఆటో నడిపి అక్కడి ఆటో డ్రైవర్లతో మాట్లాడి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నూక నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రధానిగా మోదీ ఉంటేనే దేశానికి పూర్తి భద్రత ఉంటుందని ఆయన తెలిపారు. బీజేపీ అభ్యర్థిగా గార్లపాటి జితేంద్ర కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ మున్సిపల్ కౌన్సిలర్, మాజీ పట్టణ పార్టీ యొక్క అధ్యక్షులు శ్రీ నారబోయిన చంద్రమోహన్ను ఈరోజు జిల్లా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. అనేక సంవత్సరాల్లో పార్టీలో వివిధ బాధ్యతలతో పనిచేస్తున్నటువంటి సీనియర్ నాయకుడు. ఇంకా భవిష్యత్తులో నల్గొండ పట్టణంలో పార్టీకి సేవలు అందించడానికి, సమయం ఇవ్వడానికి ముందుకొచ్చిన కారణంగా ఈరోజు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా వారిని నియమిస్తూ నియామక పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. పార్టీ ఉన్నతి కొరకు, పార్టీ అభివృద్ధి కొరకు, ముఖ్యంగా నల్గొండ పాత బస్తీలో పార్టీని ఇంకా అభివృద్ధి చేయడానికి సమయం ఇచ్చి పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాల నాగిరెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి సంజీవ్ కుమార్ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బుట్టా రేణుక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనను గత 5 సంవత్సరాలుగా మోసపూరిత హామీలు, అబద్దాలతో ప్రజలు మభ్యపెడుతూ గడిచింది. జగనన్న ఒక్కసారి అవకాశం ఇస్తే రాజన్న పాలన మరొక్కసారి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తారు. చంద్రబాబు నాయుడు అంటే అబద్ధం, మోసం. జగనన్న అంటే మాట నిలబెట్టుకున్న వంశం. జగనన్న తెచ్చిన నవరత్నాలు పేద ప్రజల పాలిట వరాలు. కావున ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నను సీఎంగా చేయాలని ఎంపీ కోరారు. కోసిగి గ్రామ రోడ్లన్నీ కూడా జనసంద్రంతో నిండిపోయాయి. వాళ్ళ మనుషులకి, వాళ్ళ పార్టీని జయన్న వాళ్ళకే సంక్షేమ పథకాలు. పేద ప్రజలు కనిపించరు. పార్టీ తప్ప వాళ్ళకి వేరే ఏది కనిపించదు. అట్లాంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే ఈరోజు నేను ఇంత ఖచ్చితంగా ఆ పార్టీ గురించి మాట్లాడుతున్నానంటే 1.5 సంవత్సరం తప్పు చేసి అక్కడ వెళ్ళి వచ్చారు. మోసపూరిత హామీలు ఇచ్చారు. బీసీలని చెప్పుకుంటాడు కానీ బీసీ పార్టీ అని బీసీలకు ఎక్కడ న్యాయం చేయడు. బీసీల ఓట్లు కావాలా కానీ బీసీలు చట్టసభల్లో పోవద్దు. ఇలాంటి అన్యాయమైన పరిపాలన. ఇక ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రచారం వేడెక్కుతోంది. కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ రోడ్ షోలో ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మరియు పత్తికొండ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి శ్యామ్ కుమార్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మరోసారి టీడీపీకి అవకాశం ఇవ్వాలని, సైకిల్ గుర్తుకు ఓటు వేయమని అభ్యర్థించారు. అనుశక్తికి కోటి రెక్కమి శ్రమ శక్తి ప్రజా కూర్చను
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 944053704. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఎన్నికలకు ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల పట్టణంలో పోలీసులు మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. 50,000 రూపాయల కంటే ఎక్కువగా నగదు తీసుకుపోయే వారు సరైన ధృవపత్రాలు చూపించాలని ఇప్పటికీ అనేక సార్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇక తెలంగాణ ఆర్యవైశ్య వికాస మహిళా ఆధ్వర్యంలో హైదరాబాద్ కర్మాన్ ఘాట్లో మహిళా వ్యాపారవేత్తలకు పురస్కారాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న 102 మంది ఉత్తమ మహిళా వ్యాపారవేత్తలను ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య మాట్లాడుతూ మహిళలను కూడా పురుషులతో పాటు వ్యాపారంలో ప్రోత్సహిస్తే కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటారని తెలిపారు. తెలంగాణ ఆర్యవైశ్య మహిళా మహాసభ అధ్యక్షురాలు ఉప్పుల శారద, కోశాధికారి కల్వ సుజాత, జనరల్ సెక్రటరీ కాచన్ సుష్మా మరియు ఇతర మహిళా సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమరావతి లక్ష్మణ్ గారు, రెండు మల్లికార్జున గారు, చింతల తల్లి గారు, నాగేంద్ర వెంకటేశ్వర గారు, ఎం కృష్ణకిషోర్ గారు, ఎం స్వాతి గారు, శ్రీమతి రాయపూడి భవానీ, శ్రీ పి శ్రీనివాస్ గారు, చాలా మంది ఉన్నారు పైన. వారు మహిళా శక్తి పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు. వీరందరూ వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ విచ్చేశారు. హైదరాబాద్ రావడమే కొద్ది మందికి కొత్తదనం అనిపించింది. అలాంటి వారిని మినహాయిస్తే చాలా మందికి హైదరాబాద్ పరిచయం ఉన్నటువంటి పట్టణం. హైదరాబాద్లో ఈ రోజున అనే వయసులు మహిళలకు పరిచయం మీట్ అవుతున్నారు అని అంటే చాలా సంతోషమైనది. మీరు ఇలా సభలు 6 బాక్సెస్ లో ఒక్కటి అవ్వాలి. అది నాగంటి జల్దీ ఏదో ఒక బాక్స్ లో ఒక 5 ఇవ్వాలి. అలాగే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అండ్ ఫుల్ అవుతుంది. ఓకే, ఓన్లీ వైట్ కలర్. ఇప్పుడు ఇంకా శారీ రౌండ్, గోల్ రౌండ్, తంబోలాలు చాలా ఉన్నాయి. అసలు తంబోలాలు ఆడలేదు. అందరూ టికెట్స్ తీసుకోండి. ఇక్కడ వినోద టికెట్స్ తీసుకొని వస్తుంది. 100 రూపీస్ టికెట్. భోజనం చేశారు అందరూ? ఇక ఇండియా అరబ్ ఫ్రెండ్షిప్ ఫౌండేషన్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా మైనార్టీస్ ఫోరం అధ్యక్షుడు జాబీర్ పటేల్కు రష్యా బృందం ప్రెస్టీజియస్ బ్రిక్స్ అవార్డును అందజేశారు. జాబీర్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ భారత్ రష్యాకి ఇలాగే స్నేహపూర్వక బిజినెస్ సంబంధాలు కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ ఫాతే అఫాన్, రష్యన్ బృందం పాల్గొన్నారు. Just I want to tell you, Excellency, India is a place where you can have a promote the business, and India and Arab, because we have formed these relations, Indo-Arab Friendship Foundations, where 200 member of parliaments of different countries, different regions and religions and different parties, they have come together, and we have started this organization in 2014 by our Prime Minister Manmohan Singh Saha. That time he was the Prime Minister, and lot of ministers and diplomats were there. More than 200 diplomats of different countries have been attended that, and we have done inaugurated in Delhi, and inshallah we hope that we will do more and more, especially the cultural between India and Arab, because the relations between India and Arab and the view of business also, we are doing a business nearly about 200 billion business every year with Arab countries. So we have 15 million, nearly about 5 million people are working over there in Middle East, in Arab countries. All Indians are there, busy by doing business. Our government to government is very good. We think about that to do business by people to people. It's very great that we can promote more business. Always relations with the countries I have there. Regarding about Russia, I want to tell you, Excellency, inshallah in July we are going to visit to see the heart of business and cultural relations. Business we can do, we can earn money, but relations with, inshallah, for the promotion of Russia, I want to take a political delegation, not only political delegation with some media people. Recently we have visited to Turkey on the invitation of the President of Turkey, His Excellency Tayyip Erdogan. We have been there, and we are doing peace initiative over there for Palestine.
solidarity towards Palestine. Our main aim is to support Palestine, how they are facing the problem of the business with India. We have called you to Telangana. This is a newly born state, 29th state of our country, have been recently, in last 5 years back, it had been created as a 29th state of our country. Telangana is one of the safest place in India. First of all, India is the safest place. In India, Telangana, especially Hyderabad, is the safest place where you have this is a Deccan Plateau by geographically, and with anything you are safest, and you can do a lot of business. Regarding about the businesses, we have Infosys, we have Wipro. In IT sector, we are one of the best. ఇక రవీంద్ర భారతిలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా రసమయి ఉగాది పురస్కారాలు ఘనంగా నిర్వహించారు. ఈసారి చిన్నపిల్లలకు అవకాశం ఇవ్వాలని ప్రముఖ కవి రచయిత రసమయి అధ్యక్షుడు రాము నిర్ణయించారు. గత కొద్ది రోజులుగా పిల్లలకు సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, సాహిత్యంపై పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన 36 మందికి కార్యక్రమం సందర్భంగా కేవి వరప్రసాద్ రెడ్డి, వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం, పార్థ సారథుల చేతుల మీదుగా గెలుపొందిన చిన్నారులకు పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రసమయ్యి అధ్యక్షుడు కె రాము, ప్రముఖ పారిశ్రామికవేత్త కేవి వరప్రసాద్ రెడ్డి, కర్ణాటక సంగీత విద్వాంసుడు వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం మరియు నేపథ్య గాయకుడు పార్థసారథి పాల్గొన్నారు. చిన్నతనం నుంచే కళారంగంలో ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తూ ఈ చిన్నారులంతా పూర్వ ఘడియలకు కరతాళ ధ్వనులు జోడిస్తే అది ఎంతో అపూర్వంగా ఉంటుంది, ఆనందంగా కూడా ఉంటుంది. పి హారిక తర్వాత దివ్యారింత కథక్ నృత్యాన్ని ప్రదర్శించిన చిన్నారి దివ్య గారు, ప్రముఖ నాట్యాచార్యులు, కథక్ నాట్యాచార్యులైన అంజుబాబు గారి శిష్యురాలు దివ్యారింత. ఆ తర్వాత మధు ప్రదర్శనను మనకు సవిచూ కళ్ళను మనస్సును బంధించి అలౌకికతలో ముంచెత్తారాలను స్వీకరిస్తున్నారు. ఆ ఘనకీర్తి రామాచారి గారికి దక్కుతుంది. సాకేత్ కొమ్మ జోస్యుల బృహత్తర కార్యక్రమం ఇది. వారికి ఒక సంబరంగా, ఒక సౌభాగ్యంగా నిలవాలని మనసారా ఆశిద్దాం. ఆకాంక్ష ఇక ఏప్రిల్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవ టికెట్లు 415 మిగిలాయని టీటీడీ ప్రకటించింది. ఈ టికెట్లను భక్తులకు లాటరీ విధానంలో పంచుదామని అధికారులు తెలిపారు. సేవ జరిగే ముందు రోజు విజయ బ్యాంకులో పేరు నమోదు చేసుకుని లక్కీ డిప్లో పేరు వస్తే వెంటనే డబ్బు కట్టి పొందవచ్చని అన్నారు. కాగా త్వరలో ఉగాది పర్వదినం రానున్న తరుణంలో నేడు స్వామివారి ఆలయంలో కోవిల్ అల్వారు తిరుమంజనం జరుగుతోంది. ఈ కారణంతో మధ్యాహ్నం వరకు భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. బ్రేక్ దర్శనాన్ని ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామని జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేను ఓడిపోయినా కూడా కుటుంబ సభ్యులతో గడుపుతా, ప్రధాని మోదీ ఓడిపోతే ఏం చేస్తాడన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్నికల తర్వాత కేసీఆర్ పీఎం, కేటీఆర్ సీఎం. మహబూబ్ నగర్ ప్రచారంలో జోస్యం చెప్పిన తెలంగాణ హోంమంత్రి మహబూబ్ అలీ. కాళేశ్వరం మిషన్ భగీరథ పనులు పూర్తి కావచ్చాయి. యాదాద్రి రూపురేఖలు మారనున్నాయన్న తెలంగాణ సీఎం కేసీఆర్. సోనియా తెలంగాణ ఇచ్చింది 4 కుటుంబాల కోసం కాదు, 4 కోట్ల ప్రజల కోసమని టీఆర్ఎస్ ని విమర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.